మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. 2026 జనవరి మాస ఫలితాలు సింహరాశి వారికి ఏ విధానంగా ఉండబోతున్నాయో మనం ఈ యొక్క వీడియోలో పూర్తిగా వీక్షిద్దాం. జై జగన్మాత జగదీశ్వరి లోకమాత లోకేశ్వరి సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. జై గురుభ్యో నమః. అయితే ఈ యొక్క 2026 సంవత్సరం జనవరి మాసంలో సింహరాశి వారికి ఏ విధానంగా ఉంటుందో మనం ప్రస్తుతం చూడబోతున్నాం. సింహరాశి వారికి ఈ యొక్క జనవరి నెలలో కొన్ని రకాలైనటువంటి యొక్క కుటుంబ సమస్యలు అనేవి ఎదుర్కోబోతున్నారు. ఆర్థిక సమస్యలు అనేవి పెద్దగా ఏవి ఉండవు, కానీ వ్యాపారంలో వాళ్ళు ఉంటున్నటువంటి ఉద్యోగంలో అన్ని రకాలుగా స్థిరంగానే ఉంటూ ఉంటారు. వాటి గురించి ధన నష్టం అనేది పెద్దగా జరిగేటట్టుగా కనిపించడం లేదు. ధన లాభం అనేది పెరిగే విధానంగానే కనిపిస్తుంది. కాకపోతే కొన్ని రకాలైనటువంటి ఒక కుటుంబ సమస్యలలో వీళ్ళు ఇరుక్కునేటట్టుగా కనిపిస్తుంది. కొంచెం పెద్దవారితో అనుకూలత లేకపోవడం, కాస్త అత్తమామలతో కానీ, కాస్త మేనమామ వరుసలో ఉన్నటువంటి వాళ్ళతో కానీ, ఆ యొక్క మేనరికంలో ఉన్న ఒక విధానాలలో కొన్ని రకాలైన సమస్యలు, గొడవలు, వ్యవహారాలు రావడం అనేది జరిగేటట్టుగా కనిపిస్తూ ఉంది. దాంట్లో మీరు అప్రమత్తంగా ఉండవలసినటువంటి ఒక అవకాశం చాలా వరకు ఉంది. అయితే వీరు నూతనమైనటువంటి ఒక వస్తువులు, బంగారం, వెండి లాంటి విలువైనటువంటి వస్తువులు కొనే అవకాశం అనేది పెరిగేటట్టుగా కనిపిస్తుంది. ధన నష్టం అనేది జరిగేటట్టుగా కనిపించడం లేదు. ధన ఖర్చు అనేది అది విలువైన వస్తువులకి, అవసరమైనటువంటి ఒక వస్తువులకి అయినట్టుగానే కనిపిస్తుంది. వినోదాలకి, సరదాలకి, సంతోషాలకి అయ్యేటట్టుగా కనిపించడం లేదు. ఈ యొక్క సింహరాశి వారికి ఎంతో కాలంగా అనుకుంటున్నటువంటి ఒక చిన్న చిన్న సమస్యలని, కొన్ని రకాలైనటువంటి బాధల నుంచి బయటపడే ఒక మార్గం అనేది కనిపించే ఒక యోగ్యత కనిపిస్తుంది. ఈ యొక్క జనవరి 26 సంవత్సరం అనేది చాలా బ్రహ్మాండంగా వీళ్ళకి ఉండేటట్టుగా కనిపిస్తుంది. వీళ్ళకి యోగ్యత వలన, వీళ్ళ యొక్క ప్రచారం వలన వీళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బాగుండేటట్టుగా కనిపిస్తుంది. వీళ్ళ స్నేహితులు కానీ, వీళ్ళ యొక్క కుటుంబస్తులు కానీ వీళ్ళ వల్ల లబ్ధి పొందే విధానంగానే కనిపిస్తుంది. అయితే కొంచెం కొన్ని రకాలైనటువంటి ఒక అవమానాల బారిన వీళ్ళు పడేటట్టుగా అనిపిస్తుంది. కొంచెం పెనుభారం అనేది వీళ్ళకి పెరిగేటట్టుగా, ప్రెషర్, స్ట్రెస్ అనేది కూడా ఎక్కువగా అయ్యేటట్టుగా కనిపిస్తుంది. దాన్ని వీరు మేనేజ్ చేసుకున్నట్టుగా అయితే వీరు అంతులేనటువంటి ఒక సక్సెస్ని అనుభవించగలుగుతారు. వీరు కొన్ని సమస్యలలో, అది ప్రేమ, వివాహం లాంటి ఎటువంటి సమస్యలు అయితే ఉంటారో, ఆ సమస్యల నుంచి వీళ్ళు బయటపడిపోయి వీళ్ళు ఒక మంచి జీవితంలో అడుగుపెట్టేటువంటి ఒక యోగ్యత కనిపిస్తుంది. ఎవరైతే ప్రేమించుకున్న వాళ్ళు గొడవలు జరుగుతూ కాస్త ఇబ్బందులు పడుతూ ఉంటున్నారో వాళ్ళ మధ్య మంచి కలయిక, ప్రశాంతమైనటువంటి ఒక జీవితం ఉన్నట్టుగా కనిపిస్తుంది. వివాహం చేసుకున్న వాళ్ళలో, వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళల్లో కూడా వాళ్ళకి కూడా సమస్యలు అనేవి కూడా తొలగిపోయేటట్టుగా కనిపిస్తుంది. వివాహం ఎవరైతే చేసుకుందాం అనుకుంటున్నారో నూతనంగా, వాళ్ళకి కూడా కొన్ని శుభవార్తలు వినిపించే ఒక విధానం అనేది బ్రహ్మాండంగా కనిపిస్తుంది. కాకపోతే వీరు కొన్ని రకాలైనటువంటి ఒక సమస్యలని వీళ్ళ స్నేహితుల వలనో, లేకపోతే వీళ్ళ పార్ట్నర్స్ వలనో, వీళ్ళ చుట్టుపక్కల వాళ్ళ వలనో వీళ్ళు పడేటట్టుగా కనిపిస్తుంది. కొన్ని కోర్టు సమస్యలలో, లేకపోతే అనవసరమైనటువంటి ఒక అవమానాలు, అనుమానాలు, చెప్పుడు మాటలు లాంటివి ఒక మూడో వ్యక్తి వలన వీళ్ళు కొంచెం ఇబ్బంది పడే విధానంగా ఉంటుంది. దాన్ని మీరు పసిగట్టగలిగి అప్రమత్తంగా ఉంటే మీరు అన్ని రకాలుగా కూడా బాగుంటారు. అయితే మీకు సంఘ గౌరవం అనేది కూడా పెరుగుతుంది. కాకపోతే కొంచెం అది ఈ యొక్క మాస చివరి అంచులలో నిదానంగా మీరు ఉన్నటువంటి ఒక సొసైటీలో పేరు, ప్రఖ్యాతులు అనేవి కూడా నిదానంగా పెరిగి అది అలానే కంటిన్యూ అవుతూ వెళ్తుంది. మీరు ఏదైనా నూతన ప్రయత్నాలు చేస్తున్నా, ఏదైనా కొత్త ఫీల్డ్లోకి ఎంటర్ అవుదామని చూస్తున్నా, ఇది సరైన సమయం కాదు. మీరు ఉన్న దాంట్లోనే కాస్త మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుంటూ మీరు వేసేటటువంటి ఒక అడుగులు అనేవి ఆచితూచి వేయగలిగితే మీరు అన్ని రకాలుగా కూడా బాగుంటారు. మీకు ఆరోగ్య సమస్యలు అనేవి పెద్దగా కనిపించడం లేదు, కానీ మీ యొక్క కుటుంబంలో ఒక వ్యక్తికి బలమైనటువంటి ఒక ఆరోగ్య సమస్యలు అనేవి కనిపించే విధానంగా ఉంది. ఆ యొక్క వ్యక్తిని మీరు జాగ్రత్తగా చూసుకోగలిగితే కొంచెం ఆ యొక్క ఇబ్బందుల నుంచి దూరం చేయొచ్చు. కాకపోతే ఆ యొక్క ఆరోగ్య సమస్య అనేది కొంచెం బలంగానే కనిపిస్తుంది. మీకు ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక కలయిక అనేది కూడా కొంచెం యొక్క మాస చివరలో
ఒక 25-26 తారీఖు నుంచి కొంచెం అప్పటి నుంచి బలపడే విధానం కనిపిస్తూ ఉంది. మీరు ఎటువంటి అకస్మాత్మైనటువంటి ఒక ప్రయాణాలు చేయలేరు. ఏదైనా అనుకుంటేనే ప్రీ ప్లాన్ చేసుకుంటేనే చేయగలుగుతారు తప్ప ఎటువంటి దూర ప్రయాణాలు చేసే విధానం కనిపించడం లేదు. కొన్ని దైవ దర్శనాలు అనేవి చేయవలసినటువంటి పని మీకు ఉంది ఖచ్చితంగా. అది మీ ఇంటి చుట్టూ దగ్గరలోనైనా కానీ, లేకపోతే ఎప్పటి నుంచో మీకు ఉన్నటువంటి ఒక మొక్కులను కానీ తీర్చుకుంటే మీకు ఎంతో మంచిది. మీకు రాబోయేటటువంటి ఒక దరిద్రకాలం కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది. మీకు కొంచెం నరదృష్టి అనేది బలంగా పెరిగిపోతుంది. నరదృష్టి, నరఘోష అనేది కూడా మీ ఇంటి పైన కానీ, మీ పైన కానీ మీరు చేస్తున్నటువంటి ఒక పనులలో బాగా ఎఫెక్ట్ ఇస్తుంది. దాని వలన మీరు మనశ్శాంతి అనేది కోల్పోయేటటువంటి ఒక అవకాశం కూడా బలంగా కనిపిస్తుంది. ఈ యొక్క నరదృష్టి ప్రభావం వలన మీరు ఎన్నెన్నో సమస్యలలో ఇరుక్కునేటటువంటి ఒక విధానం కనిపిస్తుంది కనుక మీరు దానికి తగ్గటువంటి ఒక రెమెడీస్ని మీరు చేసుకున్నట్టుగా అయితే మీరు దాంట్లో నుంచి చాలా వరకు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు మిమ్మల్ని మీరు. అయితే మీరు ముఖ్యంగా చేయవలసిందంతా కూడా ప్రతి మంగళవారం రోజున మీ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఆంజనేయ స్వామి ఆలయానికి మీరు వెళ్ళి మీరు అక్కడ ఉన్నటువంటి ఒక ఆంజనేయ స్వామి యొక్క తిలకాన్ని మీరు ఖచ్చితంగా పెట్టుకోవాలి మీ నుదుటిన. దానితో ప్రకారంగా ఆ రోజు మీకు వీలైనట్టుగా అయితే ఆరెంజ్ కలర్ బట్టల్ని, కాషాయం బట్టల్ని ధరించేటటువంటి ఒక అవకాశాన్ని మీరు కలిగించుకోండి. ప్రతిరోజు మీరు ప్రశాంతంగా ఉండేటువంటి ఒక అవకాశాన్ని ఖచ్చితంగా ఆంజనేయ స్వామి కలిగిస్తాడు మంగళవారం రోజున. అయితే మీకు ఈ యొక్క నరదృష్టి అనేది కూడా పూర్తిగా నశింపం అవ్వాలంటే ఆయనే మీకు అన్ని రకాలుగా కూడా అండగా ఉంటాడు. మీ ఇంట్లో కూడా ఆంజనేయ స్వామిని ఆరాధించేటువంటి ఒక అవకాశం అనేది కూడా పెంచుకోండి. దైవ మార్గం అనేది మీ ఇంట్లో పెరిగితేనే మీరు పడబోతున్నటువంటి యొక్క సమస్యల నుంచి కూడా మీరు పూర్తిగా వెల్లడిల్లబడతారు. లేకపోతే కొన్ని రకాలైనటువంటి ఒక అకస్మాత్ నష్టాలు అనేవి జరిగే విధానం అనేది కనిపిస్తుంది. మీరు అనుకోకుండానే ఎటువంటి తప్పులు చేయకుండానే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడేటటువంటి విధానం కనిపిస్తుంది. అయితే ఇవి కేవలం గ్రహచార ఫలితాలు మాత్రమే. మీరు ఎంతో కాలం నుంచి ఎన్నో సమస్యలను బారిన పడుతూ ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకుల్ని అనుభవిస్తూ కొన్ని రకాలైనటువంటి ఒక మనశ్శాంతిని లేకుండా సమస్యల బారిన పడుతూ ఉండొచ్చు. మీకు ఎటువంటి సమస్యలకైనా పూర్తి పరిష్కారం తెలియజేస్తాం మేము. మా యొక్క నెంబర్ కింద కనిపిస్తూ ఉంటుంది. మన జ్యోతిష్యాలయం సికింద్రాబాద్లో ఉంటుంది. మీరు వచ్చి మమ్మల్ని కలవాలనుకుంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఆల్ఫా హోటల్ పక్కన శ్రీ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర మన జ్యోతిష్యాలయం ఉంటుంది. మీరు ఎటువంటి సమస్యల దగ్గరతోనైనా మన దగ్గరికి వచ్చి పూర్తి పరిష్కారం అనేది మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. విజయీ భవ.